2024 క్రైమ్ రాయదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు మొత్తం 254 కేసులు నమోదైనాయి. అందులో తీవ్రతరమైనటువంటి హత్యలు మర్డర్ కేసులు వచ్చేసి 5, అలాగే థెఫ్ట్, సింపుల్ థెఫ్ట్, గ్రీవియస్ థెఫ్ట్ అన్నీ కలిపితే 11 అయినాయి. అందులో 11కు గాను 6 కేసులు రికవరీ చేయడం జరిగింది. మిగతా 5 కేసులు పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తర్వాత కిడ్నాప్ కేసు ఒకటి నమోదైంది, దాన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో చిన్న చిన్న కొట్లాడుకున్నటువంటి హట్ కేసెస్ టోటల్గా 17 కేసులు. 17 కేసులకు గాను 16 కేసులు ఫైనలైజ్ చేశాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక కేసు ఉంది. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి నమోదైంది, అది కూడా అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్లో భాగంగా 14 కేసులు నమోదైనాయి. అందులో 10 కేసులకు గాను 10 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి కేసులు. అలాగే అదర్ కేసెస్ 89 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాగా ఎక్సైజ్ కేసెస్, ఈ రేషన్తో పట్టుబడినటువంటి కేసులు అన్నీ కలుపుకుంటే 47 ఉన్నాయి. అలాగే ఆత్మహత్యలు 74 CRPC అంటాం మేము, వాటిలో 19 కేసులు అయినాయి, అవి కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మనకు లాస్ట్గా 27 కేసులు వచ్చేసి మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. 27 కేసులు మిస్సింగ్లోనూ దాదాపుగా 23 కేసులు అందరినీ ట్రేస్ చేయడం జరిగింది. వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది, కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మిగతా 4 కేసులు ఉన్నాయి, వాటి మీద త్వరలో ట్రేస్ చేస్తాం. ఇకపోతే ఎన్ఫోర్స్మెంట్ భాగంగా రాయదుర్గ మండలం పరిధిలో కేసులు వచ్చేసి 8 కేసులు చలానా వేయడం జరిగింది. దాంతోపాటు మట్కా, గ్యాంబ్లింగ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిపైన ఫైన్ కూడా నమోదు చేయించడం జరిగింది. ప్రజలకు నా యొక్క మనవి ఏమనగా, దయచేసి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు పోలీసు వారిని సంప్రదించవచ్చు, లేదా మన దగ్గరలో ఉన్నటువంటి మండల న్యాయ సలహా కేంద్రాన్ని సంప్రదించవచ్చు, లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర కూడా సంప్రదించవచ్చు, లేదా మీకున్నటువంటి సివిల్ ఏదన్నా వివాదాలు ఉన్నప్పుడు వారి లాయర్తో సంప్రదించి చట్ట పరిధిలో మీరు పరిష్కరించుకోవచ్చు. అన్నిగా ఘర్షణకు తావిచ్చి ఒక విలువైన నిండు ప్రాణానికి పోటడం కానీ, ఇది హట్టు చేసి ఏదైనా అతనికి అవయవాలు కుంటుపడేలాగా చేయడం కానీ, లేదా కక్ష కార్పణాల వద్ద ఎక్కువ పెంచుకోవడం వల్ల కేసులు నమోదవుతున్నాయి. వాటినన్నింటినీ కొద్దిగా అందరూ కూడా ఈ కంప్యూటర్ యుగం కాలంలో అందరూ గమనించి మీరు త్వరగతిగా పోలీసు కూడా మేము స్పందిస్తున్నాం. మీరు కాల్ చేసినటువంటి 100కి అలాగే 112 కాల్ కూడా మేము అప్రోచ్ అవుతున్నాం. మీకు అక్కడికక్కడికి సమస్యను పరిష్కారం చేస్తున్నాం. వీటికన్నిటికీ చేయడానికి మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వారి సూచనలు సలహాలు తీసుకొని మేము క్రైమ్ను నివారించాలని చెప్పేసి ఎంతో మా స్టాఫ్ మేము కృషి చేస్తున్నాం. అలాగే మండల ప్రజలు, పట్టణంలో ఉండే పెద్దలు అందరూ కూడా సహకరిస్తే యువత కొద్ది వరకు ఎక్కువ శాతం మద్యానికి మరియు తాగుడుకు, ఇతర గంజాయి వగైరా వాటికి చెడుదావనం పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు, పెద్దలు గ్రహించి వారి పట్ల చేసేటువంటి నేరాలు కూడా మనకు తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇస్తే అట్టి వాటిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు మంచి చేయలాగా చూస్తాం. వాటిపైన ఎక్కువ చేస్తే చట్టపరంగా కూడా చర్యలు తీసుకోబడుతుంది. అలాగే మీరందరూ కలిసి మీ విలువైన ప్రాణాలను రోడ్డు ప్రమాదాల బారిన పడి పోగొట్టుకుంటున్నారు. బిజీలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం కావచ్చు, ఇతర ఓవర్లోడింగ్ కావచ్చు, లేక అక్కడ ఉన్నటువంటి ఆటో, మోటార్ సైకిల్, ట్రక్ వగైరా వాటిలలో మీకున్నటువంటి ఆలోచన శక్తితో వాటికి సరైన ప్రికాషన్ తీసుకోకుండా రోడ్డు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కాకుండా కొద్దిపాటి రోడ్డు రవాణా వారి సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, అలాగే పరిమితి లోడును ఎక్కించుకొని ప్యాసింజర్స్ తీసుకొని వెళ్ళడం చేస్తే కొద్దిపాటి ప్రమాదాన్ని మనము తొలగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రజలు అందరూ గ్రహించి మా పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని మీరు రానున్నటువంటి సంవత్సరం అందరూ కూడా క్రైమ్ను తగ్గించాలని మీకు మా రాయదుర్గం పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే